హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్. ఈ వీడియోలో DBMS ER మోడల్లో స్పెషలైజేషన్ ఏంటంటే స్పెషలైజేషన్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్. ఒక మీకు ఎగ్జామ్స్లో కానీ BDMSలో కానీ ఎక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాటి జనరలైజేషన్ వాటి స్పెషలైజేషన్ గురించి క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా అడుగుతూ ఉంటారు. లాస్ట్ వీడియోలో మనం జనరలైజేషన్ గురించి చూసాం. ఈ వీడియోలో స్పెషలైజేషన్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. అందులో ఆల్ సొల్యూషన్ అయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీరు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ మీద కంపేర్ చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మరి ఇక్కడ స్పెషలైజేషన్ అంటే ఏంటి ఒకసారి డెఫినేషన్ చూసినట్లయితే an entity is divided into sub entities based on their characteristics. అంటే ఒక సూపర్ ఎంటిటీకి సంబంధించి వాటి క్యారెక్టరిస్టిక్స్ బేస్ చేసుకొని సబ్ టైప్స్ గా డివైడ్ చేయడాన్ని స్పెషలైజేషన్ అంట. ఓకే, ఇంకా ఏమంటే చూద్దాం. ఇట్ ఈస్ ఏ టాప్ డౌన్ అప్రోచ్, అంటే టాప్ నుండి డౌన్ లోకి వెళ్తుంది అప్రోచ్. అదే జనరలైజేషన్ అయితే బాటమ్ అప్ అప్రోచ్. లాస్ట్ వీడియోలో మనం జనరలైజేషన్ గురించి చూసాం. ఇంకేమైనా చూడండి. ఇట్ ఈస్ ఏ టాప్ డౌన్ అప్రోచ్ వేర్ హయ్యర్ లెవెల్ ఎంటిటీ ఈజ్ స్పెషలైజ్డ్ ఇంటూ 2 or more లోయర్ లెవెల్ ఎంటిటీస్. అంటే హయ్యర్ లెవెల్ ఎంటిటీస్ని బేస్ చేసుకొని మోర్ దెన్ 1 అంటే 2 or more లోయర్ లెవెల్ ఎంటిటీస్ని క్రియేట్ చేయడాన్ని స్పెషలైజేషన్ అంట. ఇంకేమంటాడు చూడండి. ఇట్ ఫార్మ్స్ సబ్ టైప్స్ ఫ్రమ్ సూపర్ టైప్. సూపర్ టైప్స్ని బేస్ చేసుకొని సబ్ టైప్స్ క్రియేట్ అయితే దాన్ని స్పెషలైజేషన్ అంటాం. సబ్ టైప్స్ని బేస్ చేసుకొని సూపర్ టైప్ క్రియేట్ అయితే దాన్ని జనరలైజేషన్ అంట. క్లియర్? ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఒకసారి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇది సూపర్ టైప్ ఎంటిటీ అనుకుందాం. ఇందులో చూడండి ఒకసారి. వెహికల్లో నేము, నంబరు, కాస్ట్ 3 అట్రిబ్యూట్స్ ఉన్నాయి, కామన్గా ప్రాపర్టీస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ట్రక్, కార్ ఇది ఒక సబ్ టైప్, ఇది ఒక సబ్ టైప్ అనుకుందాం. ఓకే, సో ఇక్కడ కార్ అనేది ఒక ఎంటిటీ, ట్రక్ అనేది ఒక ఎంటిటీ. ట్రక్ ఏమేమి అట్రిబ్యూట్స్? కెపాసిటీ, పర్మిట్ ఉంది. కార్కి ఏముంది? నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంది. ఈ రెండింటికి కామన్గా ఉండే ప్రాపర్టీస్ ఏంటంటే ఇవి ఏంటంటే నేము, నంబర్, కాస్ట్. ఈ సూపర్ టైప్ని యూజ్ చేసుకొని 2 సబ్ టైప్గా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. చూడండి, ట్రక్ తీసుకున్నాం. ట్రక్లో ఏమేమి ఉన్నాయి? కెపాసిటీ, పర్మిట్ 2 రాసుకున్నాం. దీనికి కామన్గా ఉండే ప్రాపర్టీస్ ఏంటి? నేమ్, నంబర్, కాస్ట్. ఇది ఒక సబ్ టైప్. అలాగే కార్ని సపరేట్ చేశాను. కార్లో కామన్గా ఉండే ప్రాపర్టీస్ నేమ్, నంబర్, కాస్ట్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ సీట్స్. ఈ విధంగా మనం సపరేట్ చేయొచ్చు. దీన్నే స్పెషలైజేషన్ అంట. ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా స్టూడెంట్, ఫ్యాకల్టీ తీసుకున్నాం. ఇక్కడ ఫ్యాకల్టీ, ఇక్కడ స్టూడెంట్ అనుకున్నాం. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? పర్సన్ వస్తుంది. ఓకే, పర్సన్కి కామన్గా ఏమేమి ఉంటాయి? నేమ్ ఉంటుంది, మొబైల్ నెంబర్ ఉంటుంది, అట్లనే ఏజ్ ఉంటుంది. ఇది లాస్ట్ వీడియోలో ఆల్రెడీ జనరలైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అదే రాస్తుంది ఇక్కడ. ఫ్యాకల్టీకి అడిషనల్గా ఉండేది ఏంటి అంటే ఐడి, డిసిగ్నేషన్. ఓకే, సో స్టూడెంట్కి ఉండేది రూల్ నెంబర్. ఇదొక సబ్ టైప్, ఇదొక సబ్ టైప్. ఆ రెండింటిని కూడా మనం సపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ ట్రక్ తీసేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఫ్యాకల్టీ పెడతాను. ఫ్యాకల్టీకి కామన్గా ఉండేది ఇప్పుడు ఈ 3 ఏంటివి? నేము, మొబైల్ నెంబర్, ఏజ్. ఇంకా ఇక్కడ 2 ఎక్స్ట్రా ఏమొచ్చినాయి? ఐడి, డిసిగ్నేషన్. ఈ విధంగా సబ్ టైప్ మనం డిజైన్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్టూడెంట్కి నేము, మొబైల్ నెంబరు, ఏజ్ అయితే కామన్గా ఉంటుంది. ఎక్స్ట్రాగా ఉండేది రూల్ నెంబర్. ఓకే, అంటే ఒక సూపర్ టైప్ని తీసుకొని దాన్ని సబ్ టైప్గా డివైడ్ చేస్తే దాన్ని స్పెషలైజేషన్ అంట. ఓకే, మీరైతే నోచుకొని క్లియర్గా డెఫినేషన్ ఇందాక రాసిన ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ 2 క్లియర్గా రాసేసుకోండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానికి రిప్లై చేస్తాను. అట్లనే వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళకు కూడా వస్తుంది. కంప్యూటర్ రిలేటెడ్ వీడియోస్ అన్ని మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని ఒకసారి అయితే చూడండి. నెక్స్ట్ వీడియోలో అగ్రిగేషన్ అంటే ఏంటి దాని గురించి కూడా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.